మాట్లాడదలుచుకోలేదని నేను తెలంగాణ ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే ఇంత దెబ్బ ఎప్పుడు కూడా నేను 42 ఏళ్ల నుంచి రాజకీయాలున్నా, చిన్నప్పుడు కూడా వ్యవసాయం చేశాను. ఇంత దెబ్బ ఎప్పుడు కూడా జరగలేదు. నేను రైతునే. నా వరి పంట కూడా మొత్తం కొట్టుకపోయింది, నా పరిచయం కొట్టుకపోయింది, మొత్తం కూడా ఆగమాగమైంది. సరే నేను భరించగలుగుతున్నాయో కానీ రైతులందరూ కూడా ఘోరంగా దెబ్బతిన్నారు. నేను ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే ఈ 2 ఏళ్ల నుంచి కూడా చాలా గోసపడ్డారు. బోనస్ ఇస్తానని పోయినసారి బోనస్ వేయలేదు. రైతు బంధువు కూడా మార్పి కాలేదు. సగం మందికి అయింది, సగం మందికి కాలేదు. అయితే ఈ బోనస్ రాలేదు, రైతు బంధువు రాలేదు, యూరియా బస్తాలతోటి కొట్టుక సచ్చారు. ఘోరమైన పరిస్థితుల్లో ఏదో పంటలు పండినాయి అనుకుంటే కాటను ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నది. తెలంగాణలో ముఖ్యంగా వరంగల్ జిల్లాలలో కాటన్ మీదనే బాగా ఆధారపడి ఉన్నారు. కాటన్ మొత్తం కూడా క్లోజ్ అయింది. మీ ప్రభుత్వం ఒక్కొక్కరు ప్రతి ఎకరానికి 40 లక్షలు, 20 లక్షలు, 30 లక్షల దాకా యూరియా బస్తాలు దొరకక ఆగమాగమైంది. వరి పంటలు దెబ్బతిన్నాయి, మొక్కలు దెబ్బతిన్నాయి. అంత ఘోరమైన పరిస్థితి ఉన్నది. ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్న. గతంలో కొత్త దెబ్బతింటేనే కేసీఆర్ గారు స్వయంగా నర్సంపేట, మైబాదు ఇట్లా అన్ని తిరిగారు. తిరిగి 10,000, అంతకుముందు 4,000 ఉండేది. 4,000 దానికి 10,000 చేసి నష్టపరిహారం ఇచ్చాడు. అంత పెద్ద కూడా రైతులు కూడా హ్యాపీగా ఉన్నారు. అయితే పావుల వంతు దెబ్బతిన్న దానికి 10,000 ఇచ్చారు. ఇప్పుడు 100% దెబ్బతిన్నది. పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు. మినిమం 25,000. 100% నష్టం జరిగిందా? నష్టం ఇప్పుడు వరంగల్ జిల్లాలో అయితే 100% అయిందండి. 100% అయింది. మళ్ళా కోలుకొని దెబ్బ అయింది. వాళ్ళ స్కూల్ కూడా గిట్టుపడే పరిస్థితి లేదు. నేను అందుకే చెప్తున్నా, నష్టం ఎక్కువైంది. నేను నష్టం అంతా ఇవ్వంటలేదు. ఒక 25,000 ప్రభుత్వం చొరవ తీసుకొని 25,000 ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వం సరే కేంద్ర ప్రభుత్వం మీద వంకబెట్టి తప్పించుకోడు కాదు. మీ లోపాలు బాగున్నాయి. యూరియా బస్తాలు ఇవ్వకపోవడం ఒకటి. ఇవన్నీ కూడా లోపాల వల్ల ఎప్పటి వరకు వరి మీరు కొనలే. పోయినసారి యాసం కూడా సరిగ్గా కొనలే. ఇప్పుడు కూడా మొత్తం కల్లాలు వచ్చినాయి. సగం కొందరు అవి కూడా కొనలే. మొత్తం ధాన్యం అంతా తడిచిపోయింది. దయచేసి నేను ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నా. మీ మంత్రులు ఇప్పుడు రివ్యూ చేస్తలేరు, ఎమ్మెల్యేలు పట్టించుకుంటలేరు. అంతా కూడా ఘోరమైన పరిస్థితి ఉన్నది. ఇంతవరకు మంత్రులు రివ్యూ చేయలేదు, ప్రోగ్రామ్ లేదు. ఏదో పేరుకు కొంతమంది అడావుడి చేస్తున్నారు తప్ప సీరియస్నెస్ ఎవరికి కూడా లేదు. దయచేసి మంత్రులు, ఎమ్మెల్యేలు అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, అధికారులందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. రైతులను ఆదుకోండి. రైతులు ఘోరమైన పరిస్థితి ఉన్నారు. ఇంత పెద్ద దెబ్బ ఎప్పుడు కూడా జరగలేదు. ఫస్ట్ టైం జరిగింది కాబట్టి ఆదుకునే ఏర్పాటు చేయవలసిందిగా ప్రభుత్వాన్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. సార్, అంటే మేజర్ గా క్రాప్స్ ఏది కూడా నిలవలేదా ఉమ్మడి వరంగల్ జిల్లాలో? ఏది కూడా నిలవలేదండి. పత్తి, వరి ఘోరమైన పరిస్థితి ఉన్నది. మక్క ఘోరమైన పరిస్థితి ఉన్నది. ఏది ఘోరమైన పరిస్థితి కొట్టుకపోయినాయండి. మా దగ్గరనైతే మాదై చూస్తే మొత్తం మామిడి తోట కొట్టుకపోయింది. మామిడి తోట, పామ్ ఆయిల్ కూడా కొట్టుకుపోయింది. ఇక ఈ మొక్కజొన్న, పత్తి, వరి ఎక్కడ ఉంటదండి? ఓకే ఓకే. సో అంటే ఇప్పుడు వరి కోతకు ఏదన్నా వచ్చి కోతకు అన్ని కోతకు వచ్చినాయండి. కోత కొయ్యొద్దని 10 రోజుల బట్టి వరంగల్ జిల్లా అధికారులతోటి ప్రభుత్వం ఆపించింది. మీరు కోత కోసుకొని వచ్చి ఓట్లు మీరు పోతే మేము కాట ఇమ్మీడియట్లీ పెట్టలేము. మీరు కొయ్యొద్దని అధికారులు పర్వతగిరి మండలం, ఇటు వర్ధనపేట మండలం, రాయపర్తి మండలం అధికారులు కొయ్యకుండా ఆపించారు ప్రభుత్వం. ఎందుకు? కొనుగోలు కేంద్రాలు 10 రోజుల కింద కోసి ఇంతవరకు అయిపోవు. మరి ఇప్పుడు తుఫాన్ వస్తుంది అని తెలుసు కదా. తుఫాన్ వస్తుందని ఒక్క నిమిషం ఎర్రబెల్లి గారు, తుఫాన్ వస్తుందని ఎర్రబెల్లి గారు ఫోన్ కట్టేనట్టుంది. సో నరహరి వేణుగోపాల్ రెడ్డి గారు, ఎర్రబెల్లి గారు ఏం చెప్తున్నారంటే కొయ్యొద్దు అని చెప్పారు, మేము కాంటాలు పెట్టాల్సి వస్తుందని చెప్పి అక్కడ పర్వతగిరి మండలం మిగతా చోట్ల కొయ్యొద్దు అని చెప్పారు. నిన్న పర్వతగిరిలోనే హైయెస్ట్ దాదాపు 37-38 సెంటీమీటర్లు పడ్డది. వాస్తవమేనా? అక్కడ వారి సొంత మండలం, స్థానిక మండలం కాబట్టి అక్కడ చెప్పిన దాన్ని అక్కడ అధికార యంత్రాంగం ద్వారా వారికి సమాచారం ఉండుంటది. ఇంకా నేను దాన్ని కాదనలేను, అక్కడ స్థానికంగా విషయం. కానీ ఒక విషయం ఏమంటున్నా అంటే, దయాకర్ రావు గారు చెప్పిన దాంట్లో అలా ఎక్కడ కూడా అవాస్తవం లేదు. వాస్తవంగా అధికార యంత్రాంగం, ప్రభుత్వం
దాన్ని అప్రమత్తం చేయడం కానీ మిగతా విషయాల్లో ఎక్కడ కూడా కనిపించలేదు. కానీ ఒక విషయం ఏమంటుందంటే ప్రధానంగా పత్తి, కాటన్, మొక్కజొన్న ఇవన్నీ ఏ విధంగా పోయినాయి అనే దానితో పాటు ఒక ముఖ్యమైన విషయం చెప్తుంటే క్రాప్ ఇన్సూరెన్స్ అనేది మీరు ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ లో క్రాప్ ఇన్సూరెన్స్ కొంత కట్టిండ్రు, వస్తారని చెప్తాను. అసలు క్రాప్ ఇన్సూరెన్స్ కేంద్ర ప్రభుత్వం క్రాప్ ఇన్సూరెన్స్ కు ప్రీమియం కట్టింది లేదు, సొంత క్రాప్ ఇన్సూరెన్స్ పెట్టింది లేదు. దానితో పాటు ఎక్కడ కూడా రైతుకు సపోర్ట్ గా వీళ్ళు ఏం చేసింది లేదు. కాబట్టి ఇప్పుడు ఇంతకుముందు దయాకర్రావు గారు చెప్పినట్టు రైతు బంధు కానీ లేకపోతే వడ్లు పండిన తర్వాత కొనుగోలు కేంద్రాలు పెట్టడం కానీ ఇవన్నీ కూడా ఎక్కడ లేవు. ఇప్పుడు కొనుగోలు కేంద్రాలు వీళ్ళు ఏం పెడతారు, దొడ్డు వడ్లను మొత్తం వదిలేసిండ్రు, మేము బోనస్ ఇవ్వను ఎగ్గొట్టింది అయిపోయింది. అది సన్న వడ్లు ఆల్రెడీ బోనస్ కంటే వాళ్ళు ఇచ్చే 500 బోనస్ కంటే ఎక్కువ రేట్ అవుతుంది కాబట్టి వీళ్ళకి అమ్మతలేరు. వీళ్ళు ఏదో వీళ్ళ అవసరాల కొరకు కొంత హాస్టల్స్ కు తిండికి అటు కావాలి కాబట్టి అవి కొనుక్కుంటారు. కాబట్టి ఇవాళ నేనేమంటున్నా అంటే క్రాప్ వస్తున్నది అంటే దానికంటే ముందే అధికార యంత్రాంగం కొనుగోలు కేంద్రాలు పెట్టడం ఇదంతా రెడీ చేయాల్సింది. అవేం రెడీ కాలేదు. ఇప్పుడు రెడీ కాకపోను గాక నీకు 4-5 జిల్లాలలో విపరీతమైన వర్షం ఉంటది అని చెప్పినప్పుడు ఎక్కడ కూడా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది లేదు. ఇప్పుడు గ్రామాలలో నీకు క్లస్టర్లు పెట్టి 5-6 ఊళ్ళోకి ఒక్క సెక్రటరీ పెడితే, అదే 5-6 ఊళ్ళోకి ఒక్క అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ అధికారిని పెడితే ఎక్కడ కవర్ చేస్తారండి వాళ్ళు? ఎక్కడ చెప్తారండి చెప్పండి? అధికార యంత్రాంగం లేదు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా, 5-6 ఏళ్ల కింద కేంద్ర ప్రభుత్వం నష్టపోతే డబ్బులు పంపితే డబ్బులు కూడా పంపిణీ చేయకపోతే రిటర్న్ పోయినాయి మన తెలంగాణ నుంచి. పోతే ఎందుకు పోయినాయని మా సభాపక్ష నాయకులు మా ఎమ్మెల్యేలు పోయి చీఫ్ సెక్రటరీని అడిగితే ఆఫ్ ది రికార్డ్ చెప్తున్నా సార్, మీరు ఏమనుకోకండి, మాకు ఎన్యూమరేషన్ చేసే అధికార యంత్రాంగం లేదు కాబట్టి మేము చేయలేదు కాబట్టి కేంద్రం ఇచ్చిన డబ్బులు వాపసు పోయినాయని చెప్పారు. తర్వాత మీకు తెలుసు హైదరాబాద్ లో ఫ్లడ్స్ వచ్చినప్పుడు 10,000 పంచినా ఎట్లా ఫ్రాడ్ జరిగినాయో కూడా మీకు తెలుసు. అంటే ఇక్కడ మనము రైతులకు అతివృష్టి అనావృష్టిని ఎదుర్కొనేందుకు కావాల్సిన ఒక మెకానిజం అనేది లేకుండా పోయిందని నేను అంటున్నాను. ఆ మెకానిజం అనేది ఉండేది ఉంటే అందులో కొంత రిలీఫ్ వస్తుంది. సరే ప్రకృతి విపత్తు ప్రభుత్వం చేయకపోవచ్చు కానీ హలో చెప్పండి. అయితే ఆ మెకానిజం అనేది ప్రకృతి విపత్తుల నుంచి రైతును కాపాడేందుకు, పంటలను కాపాడేందుకు, రిలీఫ్ ఇచ్చేందుకు కావాల్సిన మెకానిజం లేదు. డిజాస్టర్ మెకానిజమే లేదు. పంటల బీమా పథకాన్ని అమలు చేసే పరిస్థితి లేదు. కేంద్ర ప్రభుత్వం అంది ప్రీమియం గట్టి అమలు చేస్తలేరు. సరే మాది నచ్చకపోతే మీరన్నా పెట్టుకోరన్నా అని కేంద్రం చెప్తే వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకునే పరిస్థితి లేదు. దానికి కల్లాలు కానీ గోడౌన్స్ కానీ ఇప్పుడు ఉపాధి హామీ కింద నీకు కల్లాలు చేసుకునేందుకు అవకాశం ఇచ్చింది. అవి కూడా ఎక్కడ ఎంకరేజ్మెంట్ లేదు. గతంలో ప్రభుత్వాలు కళాలు ఎక్కడో సందులాలు కడితే అవి 150 కోట్లు రిటైన్మెంట్ అప్పుడు వెళ్ళిపెట్టారు. కానీ ఇప్పుడు కూడా ప్రభుత్వాలు రైతులకు సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ గోడౌన్స్ కానీ లేకపోతే వాళ్ళకి కావాల్సిన బ్యాక్ సపోర్ట్ కానీ ఏది కూడా ఇన్సూరెన్స్ కానీ వీటి మీద శ్రద్ధే లేదు. నష్టపోతే రిలీఫ్ ను ఎదుర్కొనేందుకు కావాల్సిన యంత్రాంగాన్ని ఏం లేవు. లేనప్పుడు ఇప్పుడు పంటల బీమాను అమలు చేయొచ్చు కదా. ఆ అమలు చేసే క్రమంలో ఏ రకంగా అయితే చేయొచ్చు కదా, చేసి దాన్ని అయితే ఇక్కడ యంత్రాంగం లేదు. ఫస్ట్ ఏంటంటే చెప్పండి. అయితే యంత్రాంగం లేదు. అసలు ముందేంటంటే వాళ్ళకు డిజాస్టర్ ఎదుర్కొనే యంత్రాంగం లేదని నేను అంటున్నాను. నేను ఆరోపణ కాదు చేసేది, వాస్తవం ఇది. ఇవాళ మీరు ఒక చీఫ్ సెక్రటరీని అడగండి ఎంత యంత్రాంగం ఉంది. గ్రామాల్లో ఎవరున్నారండి? ఇప్పుడు కోస్తే గనక వరి పంట దక్కేదా? ముందే కోస్తే గనక అంటే వరి పంట కోయంగానే అంటే నేనేమంటున్నా అంటే వరి పంట వీళ్ళు కోయమంటే కోయరు, వద్దంటూ కోరండి. అది క్రాప్ కచ్చినప్పుడే కోయాలి కదా, ముందైతే కోయలేం మనం. వరికి ఎర్రబెల్లి దయాకర్రావు గారు అన్నారు కోయడం వద్దు అని చెప్పారన్నారు. అఫ్ కోర్స్ వాళ్ళ ఏరియాలో వాళ్ళకి సమాచారం ఉండి ఉంటది, నేను కాదంటలేను. దయాకర్రావు గారు చెప్పింది వాస్తవమే. వారి ప్రాంతంలో కొనుగోలు కేంద్రాలు పెట్టకపోవడం వల్ల మేము కొనుగోలు కేంద్రాలు పెట్టేదాకా ఆగండి అప్పుడు కొంటామనడం వల్ల రైతులు ఆగవచ్చు, నేను కాదనను. అయితే అదొక్కటే కాకుండా రైతులు క్రాప్ ఎప్పుడు వస్తుందో అప్పుడు ఏ మండలంలో క్రాప్ వస్తున్నదో ఏ విత్తనం, చిన్న విత్తనం ఇప్పుడు క్రాప్ వచ్చిందండి, మన దొడ్డు విత్తనం క్రాప్ వచ్చింది. సన్న విత్తనాలు ఇంకా క్రాప్ రాలి ఇప్పుడు ఈనుతున్నాయి, కొన్ని ఈన్నాయి. ఆ ఈన్నయో పడిపోయినాయి, క్రాప్ కు వచ్చినాయి మొత్తం ఇప్పుడు కింద పడిపోయినాయి, రాలిపోయినాయి. నీళ్లు ఉన్నాయి చూడండి, ఆ నీళ్లున్న బాపతి అన్ని మురిగిపోతాయి. ఒక్క గింజ కూడా వాళ్ళ చేతికి రాదు, ఒక గింజ కూడా చేతికి రాదు. అయితే ఇది ప్రభుత్వం తప్ప అనే కానీ దాన్ని నష్టాన్ని ఎన్యూమరేట్ చేసి నువ్వు సహకారం అందించే ప్రయత్నం అయితే చేయాలి కదా. పంటల బీమాను అయితే నువ్వు అమలు చేయాలి కదా. ఆ తడిసిన వాటిని తీసుకొని వాటిని ఎండబోసే ఒక మెకానిజం కూడా ఉండాలి కదా. వాటిని ఎండబోసేందుకు కల్లాలు ఉండాలి కదా, కూడా స్టోర్ చేసే కెపాసిటీ ఉండాలి. అట్లా నేను అది దాని విషయంలో ఒకసారి మనతో పాటు నాయన్ రాజేందర్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు, వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే. నాయన్ రాజేందర్ రెడ్డి గారు, ఎట్లా ఉంది వరంగల్లో పరిస్థితి ఇప్పుడు? నమస్తే అండి. చాలా కొద్దిగా బాగా బాధాకరమైన విషయం ఏంటంటే సడన్ గా రావటం,
ఇంత భయంకరమైన దశాబ్ద కాలంలో ఇంత పెద్ద ఇది ఎన్నడూ రాలే. అన్ని కూడా ఉంటే చాలా ఇబ్బందికరంగానే ఉంటే పొద్దుటికెళ్ళి నిన్నటికెళ్ళి రాత్రికి తిరుగుతూనే ఉన్నామండి. రేపు ముఖ్యమంత్రి గారు కూడా వస్తున్నారు రేపు. ఓకే, సో ముందు అలర్ట్ ఇచ్చారు కదా వరంగల్ కూడా? ముప్పు అలర్ట్ ఇచ్చిన వర్షం పడ్డంత సేపు రాలేదండి. ఉదయం 5 గంటలకు జన్గాం, గన్పూర్, ధర్మసాగర్, వడ్డపల్లి మీదకెళ్ళి వచ్చిన ఫ్లో 5 గంటలకు వచ్చింది. రాత్రి వర్షం పడ్డది, 1 గంట 2 గంటలకు వర్షం బంద్ అయింది. కానీ మాకు వచ్చిన ఫ్లో 5 గంటల తర్వాత ఉదయం 5 గంటలకు వర్షం లేదు మాకు. ఇవాళ ఉదయం 5 గంటలకు డైరెక్ట్ అక్కడికి వచ్చిన ఫ్లోస్ తోటి వాటి వాళ్ళు వచ్చింది తప్ప వర్షం పడి వచ్చింది కాదు అది. దానికి తోడు గతంలో నాలాలు, కుంటలు, చెరువులు కబ్జాలు పెట్టి ఉన్నాయి కదా, అవి మాక్సిమం కొట్టేసుకుంటూ వచ్చినాం. ఇవాళ నయం నగర్ బ్రిడ్జ్ ఉన్నది, ఆ బ్రిడ్జ్ కట్టడం వల్ల సగం హన్మకొండ సేఫ్ అయింది ఇవాళ మాకు. దానివల్ల ఏంటంటే ఈ నాలాలు, కుంటలు, చెరువులకు పోవటాలు, గతంలో వాళ్ళు పర్మిషన్లు ఇవ్వటాలు, దానికి పర్మిషన్ ఇచ్చింది కదా అని కోర్టుకు పోయి స్టేలు తెచ్చుకోవటం వల్ల కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయి దాంట్లో. దీని అన్నిటికీ పరిష్కార మార్గం ఏంటంటే ఈ షార్ట్లీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ముఖ్యమంత్రి గారు ప్రకటించిన దాన్ని టెండర్స్ పిలిస్తే అది కొద్దిగా మాకు హన్మకొండ జిల్లాని సేఫ్ చేయగలుగుతాం ఇవాళ. ఓకే, అంటే ఇప్పుడు వరంగల్లో నిన్న 30 సెంటీమీటర్ల వర్షం పడ్డా ఏం కాలేదు. ఇవాళ నిన్న వేరే ప్రాంతాల నుంచి వచ్చిన ఫ్లడ్ తో ఈ సిచ్యువేషన్ అది మెయిన్ అదే ఎఫెక్ట్ అండి. అందరికి తెలిసిన ఓపెన్ సీక్రెట్ కదా. నాలాలు, చెంటాలు, నాలాలు, కుంటాలు, చెరువులు ఎవరు కబ్జా చేశారు? గతంలో పాలకులు ఇంకెవరున్నారండి. గతంలో ఇక్కడ ఒక్క గంట ఇది లేకుండా చాలా మటుకు చేయటం కాకుండా విచ్చలవిడిగా పర్మిషన్లు ఇచ్చారు. ఇవ్వటం వల్ల పర్మిషన్ అడ్డం పెట్టుకొని కోర్టుకు పోయి ఇంజక్షన్ ఆర్డర్ వస్తే మేము వీలైన కాడికి మాక్సిమం కొట్టేసినాం. నైమ్నగర్ నాలా అప్పుడు మాక్సిమం కొట్టుకుంటా పోయినాం. నాలాల మీద ఇల్లు కట్టుకునేందుకు పర్మిషన్ ఇచ్చారు. నాలాలు, కుంటలు, చెరువులలో కూడా ఇవాళ గోపాల్పూర్ చెరువు ఉన్నది, అక్కడ దాన్ని పట్టుకొచ్చి దాన్ని మొత్తం కట్టుకుంటా పోయినారు. అది ఇలా తెగింది, దాని విస్తరణ తెగిపోయింది. తెగిపెట్టరు కదా నీళ్ళు వచ్చి ఇటు హన్మకొండ మీద పడిపోయినాయి. ఇట్లా బయటికి వెళ్ళి వచ్చిన నీరు ద్వారా ఇవాళ 12 ఫీట్ల హైట్ తోటి నైమ్నగర్ నాలాలో నీళ్లు పోతున్నాయి. 12 ఇవాళ నైమ్నగర్ నాలా కనుక కట్టకపోతే ఆ బ్రిడ్జ్ గిట్ట కట్టకపోతే